కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, మీ మహాకృపను బట్టి ఒక్కొక్క పదములో దాచబడిన సత్యములను ప్రకటన గ్రంథంలో ఒక్కొక్కటి మా ముందుంచుతున్నాం. నానా అంతం వరకు నమ్మకంగా ఉంటే మాకు కలిగే దీవెనలేంటి, ఈ నమ్మకం ద్వారా మాకు కలిగే ఆశీర్వాదాలేంటి, ఒక్కొక్కటి మా ముందుంచండి. వాక్యం విని ఆత్మీయంగా బలపడి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, మరియు ఒక్కొక్క పదం గురించి మాట్లాడుతున్నాం. శ్రమలో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పుకున్నాం. తర్వాత ఏంటి? దరిద్రత. ఒక పక్కన ఏమంటున్నాడు? నీ శ్రమను దరిద్రతను ఎరుగుదును, కానీ ధనవంతుడవే. అంటే ఏంటి? ఆత్మీయ ధనం గురించి 7 సత్యాలు మాట్లాడుకున్నాం. శోధన, మీలో కొందరిని శోధించి సాతాను చెరలో వేస్తాది. మనకు ముందున్న మన విశ్వాస వీరులను కూడా ఎంతో మందిని శోధించింది. వారు శోధనలో జయించిన వారు ఎలాగ ఆశీర్వదించబడ్డారు, శోధనలో పడిపోయేవారు ఏం పోగొట్టుకున్నారు అన్నది గడిచిన వారం తెలుసుకున్నాం. ఈరోజు నమ్మకంగా ఉండు అంటే ఈ స్ఫుర్మా సంఘంలో ఈ సంఘాన్ని మొత్తం 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ప్రతి సంఘానికి చెప్తూ మారు మనసు పొందు అని హెచ్చరించాడు. స్ఫుర్మా సంఘం దగ్గరకు వచ్చేసరికి ఏ లోపం అందులో కనబడలేదు. లౌదిక సంఘం కూడా అన్న శ్రమలో ఉన్న సంఘం, లోకరీతిగా దరిద్రతను అనుభవిస్తున్న ఆత్మీయ ఐశ్వర్యం కలిగిన సంఘం, దేవుని సాతాను ద్వారా శోధింపబడుతున్నప్పటికీ శోధనలో నిలిచి ఆ శోధనను జయించిన సంఘం. ఈ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఇవన్నీ జయించే వీటన్నిటిలో స్థిరంగా నిలబడ్డా అయితే నమ్మకంగా ఉండు మరణము వరకు. అంటే ఇక్కడ కూర్చున్న మనం నమ్మకత్వం కలిగి ఆయన వాక్యం పట్ల, ఆయన సంఘం పట్ల, ఆయన చేసిన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నమ్మకం కలిగి ఉంటే ఎలాంటి దీవెనలు వస్తాయి. ఒక్కొక్కటి ఒక 7-8 మీ ముందు ఉంచుతాను. సంకీర్తన 32:10 చరణములో, నీ దేవుడైన యెహోవా యందు నేను నమ్మిక ఉంచిన వారికి కృప ఆవరించి ఉన్నది. చదవమ్మా. 32:10. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. ఇక్కడ ఎందుకు నమ్మకంగా ఉన్నాడు? అమ్మ, నువ్వు రక్షించబడ్డావు, శోధనలో కూడా స్థిరంగా నిలబడ్డావు. అయితే నమ్మకంగా ఉంటే, పిలిచిన పిలుపుకు తగ్గ జీవితం జీవిస్తే, పరిశుద్ధత కలిగి నడుచుకుంటే, వాక్యానుసారంగా జీవిస్తే, నేను ఇచ్చిన వాగ్దానాలను కనుక నమ్మితే కృప ఆవరిస్తాది. అంటే ఈ లోకములో విశ్వాస సంబంధమైన పోరాటంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. వీటిని అన్నిటినీ తట్టుకొని నిలబడటానికి కృప కావాలి. ఈ కృప ఒక వ్యక్తి జీవితాన్ని, ఓ విశ్వాస జీవితంలో బలాన్ని చేకూరుస్తాడు. ఈ కృప ఒక విశ్వాసిని శ్రమలలో ప్రోత్సాహపరుస్తాడు, నిరీక్షణనిస్తాడు. నిరాశలో నిరీక్షణ కలిగజేసేది కృప అంటున్నాడు. నమ్మకంగా ఉండు, నా యందు నమ్మిక ఉంచిన వారికి కృప ఆవరిస్తాది. అమ్మ, 1 కొరింథీ 15 పట్టుకో. ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను అని చెప్తూ వీరందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. అయినను ప్రయాసపడినది నేను కాదు, దేవుని కృప. చదవమ్మా. 15:10 1 కొరింథీ. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఏమన్నాడండి? అందరికంటే ఎక్కువ కష్టపడ్డా, ఎక్కువ శ్రమ పడ్డా, ఎక్కువ శోధింపబడ్డా
అయితే ప్రయాసపడినది నేను కాదు, దేవుని కృప. అంటే ఇక్కడ అంటున్నాడు, సంగమా నువ్వు శ్రమలలో గుండా వెళ్తున్నావు, కష్టాల్లో గుండా వెళుతున్నావు, అవమానాలు భరిస్తూ ఉన్నావు, నిందలు భరిస్తూ ఉన్నావు నా కొరకు. అయితే వీటన్నిటిలో స్థిరంగా నిలబడటానికి కృప కావాలి. నా మీద నమ్మిక ఉంచు. ఆ కృప నమ్మిక ఉంచే వారిని ఆవరిస్తాడు. ఆ కృప ప్రతి శోధనను జయించే శక్తినిస్తాడు. ఆ కృప శ్రమలో కూడా దేవుణ్ణి మహిమపరచటానికి, శ్రమలో కూడా ఆనందించటానికి కృప కలుగుతాది. ఆ కృప భక్తుడైన పౌలు పొందుకున్నాడు కనుక 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం, 2 కొరింథీ 12th chapter 10th verseలో ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన అవమానములలోను, నిందలలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఎందుకంటే సంతోషిస్తున్నాడు? 9వ వచనంలో ఉంటది, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడును అని చెప్తూ, నా కృప నీకు చాలు. దేవుణ్ణి అడిగాడు, ప్రభా నా శరీరంలో ఒక ముళ్ళుంది, ఆ ముళ్ళను తీసివేయమని ముమ్మారు ప్రార్థన చేశాను. అయితే నా కృప నీకు చాలు అన్నాడు. 9వ వచనంలో కృప ఉంటది. ఆ కృప ద్వారా ఏమైందండి? అవమానాలు భరించాడు, నిందలను భరించాడు, శ్రమలో కష్టాలలో ఆనందిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ కూర్చున్న మనం లోకరీతిగా దరిద్రత అనుభవించిన, అవిశ్వాసుల ద్వారా శ్రమలొచ్చిన, సాతాను ద్వారా శోధింపబడిన వీటన్నిటిని తట్టుకొని నిలబడటానికి కృప కావాలి. ఆ కృప ఆయన నమ్ముకున్న వారికి ఆవరిస్తాది. ఇది నమ్మితే కలిగే ఆశీర్వాదం కృప. రెండోది అమ్మా, సంకీర్తన 56:11వ చరణంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక దేనికి నీ భయపడను. చదవమ్మా. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఆమె ఏం చెప్తున్నాడు? స్ఫుర్మ సంఘానికి నమ్మకంగా ఉండు. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు కలుగుతున్న శ్రమలను చూచి భయపడవు, నీకు కలుగుతున్న శోధనను చూచి కృంగిపోవు, నీకున్న దరిద్రతను చూచి భయపడవు. వీటన్నిటిలో ధైర్యంగా ఉంటావు, ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటావు, ధైర్యంగా కష్టంలో నిలబడతావు. నన్ను నమ్ముకున్న వారికి ఏంటి? ధైర్యము కలుగుతాది. అమ్మ, 1 సమూయేలు 30వ అధ్యాయం పట్టుకోండి. భక్తుడైన దావీదు సిక్లగ్ పట్టణాన్ని ముట్టడి చేసి అమాలేకులు వచ్చి ఆ పట్టణాన్నంతా కాల్చేశాడు. దావీదుతో ఉన్న 400 మంది సైనికులు, ఆ పనివారు, వారందరి భార్యలను బిడ్డలను చెరపట్టుకొని వెళ్ళిపోయారు. తిరిగి వచ్చేసరికి పట్టణమంతా కాల్చబడింది. అయ్యో, భార్యలు పోయారు, బిడ్డలు చెరపట్టుకొని వెళ్ళారు. ఎంత గొప్ప నష్టం ఎవరి వలన కలిగింది అంటే అందరూ అదిగో దావీదు వల్లే. అయితే రాళ్ళ తీసుకొని దావీదును కొట్టి చంపుదాం అని దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చదవమ్మా, 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, అమ్మ, దావీదు పక్షంగా ఎవరైనా ఉన్నారా? ఒక్కడైనా? మరి ఒక్కడికి ఎలా ధైర్యం వచ్చింది? అరే, అందరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు కదా. అయితే దావీదు యొక్క నమ్మకం ఏంటో తెలుసా? సమూయేలు ప్రవక్త వచ్చి తైలపు కొమ్ముతో నన్ను అభిషేకించాడు. ఇశ్రాయేలీల మీద కాబోయే రాజువు, చక్రవర్తివి నీవే కనుక నేను ఇంకా సింహాసనం మీద కూర్చోలే, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేయలే. ఆయన వాగ్దానం చేసే నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. కనుక నేను చనిపోతా ఒక దినం, కానీ ఇప్పుడు చావను. రాజు అయిన తర్వాత, రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత ఆయన వాగ్దానాన్ని నమ్మాడు. ఆయన ఇచ్చినటువంటి
వాగ్దానాలను ప్రవక్త ఆయన అభిషేకించిన అభిషేకాన్ని నమ్మి ధైర్యం తెచ్చుకున్నాడు. అమ్మా, చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటారు. అయితే శ్రమల కంటే దేవుడు గొప్ప పెద్దవాడు. మీకు చాలా రోజుల క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీలో అంతమంది గుర్తుందో ఒకసారి ఒక నోట్స్ ఇవ్వండి. ఏదన్నా ఆ నోట్స్ ఇవ్వండి. అది మీకు ఎంతవరకు గుర్తుందో చూస్తాను. పెన్ అమ్మ, ఏం కనిపిస్తుంది? డాట్. మీకేం కనిపిస్తుంది? చూసారండి, ఈ డాట్ ఎంత చిన్నదండి. ఈ 2 పేజీల్లో ఎక్కడైనా డాట్ ఉందా? కానీ చిన్నది చూస్తున్నాం. ఈ చుట్టూరా చాలా విశాలమైన స్థలం ఉంది, పెద్దది. దాన్ని చూడం. ఇక్కడ అంటున్నాడు, ఇది నీకు ఇంతకు మునుపు ఒకసారి ఇచ్చారు, కానీ మనం ఏంటంటే ఈ చేత వింటాం, ఈ చేత వెళ్ళిపోతుంది. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఎంత చిన్న సర్కిల్ అండి, దాన్ని చూస్తున్నాం కానీ ఆ చుట్టూ ఉన్న ఆ ఖాళీ పేపర్ చూడటంలే. మనుష్యుడు కూడా శ్రమ వైపు చూస్తూ ఉన్నాడు, శోధన వైపు చూస్తూ ఉన్నాడు, కష్టాల వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచుటలే. భక్తుడైనటువంటి దావీదు రాళ్ళు పట్టుకొని ప్రజలంతా చంపాలనుకున్నా దేవుణ్ణి చూశాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మే రాజు నవ్వాలి, నేను సింహాసనం మీద కూర్చోవాలి. సింహాసనం మీద కూర్చోలేదు, నేను ఎప్పుడు రాజుగా పరిపాలన చేయలేదు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ప్రవక్త నన్ను అభిషేకించాడు. ఆ అభిషేకం తప్పుగా, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే. నమ్ముట వలన ధైర్యం పొందుకున్నాడు. అమ్మా, న్యాయాధిపతులు 7వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలను మిద్యానీయులు బహుగా శ్రమపడుతూ ఉన్నారు. వారు కష్టపడి పంట పండిస్తూ ఉంటే పంట చేతికి వచ్చిన తర్వాత మిద్యానీయులందరూ కూడా వారి మీద తిరుగుబాటు చేసి పంటనంతా కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నారు. వారి శ్రమంతా కూడా వృధా అయిపోతూ ఉన్నది. అయితే గిద్యోనును దేవుడు లేపాడు. గిద్యోను, మిద్యానీయుల మీదకి, అమాలేకీయుల మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళవు. ఎలాగున్నారంట సైన్యం? న్యాయాధిపతులు 7వ అధ్యాయం 12వ వచనములో అమాలేకీయులు, మిద్యానీయులు వారు పడుకొని మైదానం మీద మిడతల వలె ఉన్నారు. వారి ఒంటెలు ఇసుక రేణువుల వలె ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని ఎదుర్కోవటానికి ఎంతమందితో వెళ్ళమన్నాడు? 300 మంది. అమ్మా, ఎవరికైనా చదవమ్మా 7:12. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఎలాగున్నారంట? అది సైన్యం మిడతల వలె ఉంది. ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ఇప్పుడు మిద్యాను 300 మందిని పట్టుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళు, అమాలేకీయులను మిద్యానీయులను నీకు అప్పగిస్తాను అంటే నమ్మిక లేకపోతే అంటారు, ప్రభువా వాళ్ళ ఒంటెలే ఇసుకరేణు లెక్క ఉన్నాయి, వారి సైన్యం మిడతల వల్ల ఉంది, మైదానంలో పడుకొని ఇక్కడ కనిపిస్తున్నారు, మేము 300 మంది ఉన్నాం, వాళ్ళు ఫు అని అంటే ఎగిరిపోతాం మేము అనలేదు. దేవుని యందు నమ్మిక ఉంచే యుద్ధానికి వెళ్ళే కనుక మిద్యానీయుల దండును సమూలంగా నాశనం చేసి జయాన్ని పొందుకున్న నమ్ముట వలన. స్ఫుర్మా సంగమా, నిన్ను చూస్తూ ఉన్నా ఎంత చక్కగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు, ఎంత చక్కగా విశ్వాస సంబంధమైన పరుగులో ముందుకు సాగిపోతూ ఉన్నావు. అయితే ఇది నువ్వు ఎంతవరకు కాపాడుకోవాలి? మరణము వరకు నమ్మకంగా ఉండు. నేను నీకు ఏమిస్తాను? ధైర్యాన్ని ఇస్తాను. అమ్మా, ఈ మాట దేవుడు భయపడవద్దు అన్న మాట
పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు రాసి అమ్మ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం పట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం పట్టుకో. ఎన్నిసార్లు రాశాడో తెలుసండి? 366 సార్లు రాశాడు. సంవత్సరానికి 365 కదా, 66 ఎందుకు రాసి ఉంటాడు? లీప్ సంవత్సరం ఒకటి ఉంటుంది కదా, 4 సంవత్సరాలకు ఒకసారి. ఇక్కడ అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, భయపడవద్దు, వారిని చూచి దిగులు పడవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళను, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. చదవమ్మ 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఇక్కడ ఏమన్నాడు? నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, నీతో కూడా వస్తాడు. అందుకే భక్తుడైన దావీదు ఏమన్నాడు తెలుసా? అరే, చీకట్లో నేను వెళ్ళినా, శ్రమంలో వెళ్ళినా, కొలిమిలో గుండా వెళ్ళినా ఏమంటున్నాడు? గడాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడుగా ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా నిన్ను విడువడు, ఎడబాయడు. 8వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. చదవమ్మ 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చాలు, చూడండి ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇప్పుడు మన ముందు యేసయ్య ఉన్నాడు. ఆయన ఎవరు? సైన్యాధిపతిగా, కమాండర్గా మీ ముందు ఉన్నాడు. ఇప్పుడు శత్రువు నా మీద దాడి చెయ్యాలంటే, శత్రువు నన్ను గాయపరచాలంటే ముందు యేసయ్యని గాయపరచాలి, యేసయ్యని జయించాలి, తర్వాత నా దగ్గరికి రావాలి. ఏమన్నాడు? నీ ముందర నడుచువాడు యెహోవా, నిన్ను విడవడు, ఎడబాయడు. ఇంకా అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? జకర్యా 2వ అధ్యాయం 4వ వచనములో, నిన్ను ఎవరైనా ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే. 2:4. జకర్యా 2:4. అయితే 8 చదవదు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నీ కనుగుడ్డును ముట్టుకోగలరా? మిమ్మల్ని మీరు. మన కనుగుడ్డు మనం ముట్టుకోవాలంటే కనురెప్పలు మూతపడతాయి. అంటే దేవుని కనుగుడ్డును ముట్టినట్టు. నన్ను నమ్మవు స్ఫుర్మా సంగమా, నమ్ము, ధైర్యం కలుగుతా, శత్రువును చూచి భయపడవు, దిగులు పడవు, వీటన్నిటిని జయించి ముందుకు సాగిపోతావు నమ్మికలో. 3వ ఆశీర్వాదం, సామెతలు 28వ అధ్యాయం 25వ వచనములో, యెహోవాను నమ్ముకుని వారు వర్ధిల్లుదురు. 28-25. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఆత్మీయంగా వర్ధిల్లుతావు, ఆరోగ్యంగా వర్ధిల్లుతావు, ఆర్థికంగా వర్ధిల్లుతావు, అన్నిటిలో వర్ధిల్లుతావు. నువ్వు పొందుతున్న ఈ దరిద్రత తాత్కాలికమే, నువ్వు పొందుతున్న శ్రమ తాత్కాలికమే, నువ్వు ఎదుర్కొంటున్న ఈ శోధన నిత్యము కూడా ఉండదు. నన్ను నమ్ముకో, వర్ధిల్లుతావు. అమ్మ ఆదికాండం 24వ అధ్యాయం పట్టుకో. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, అబ్రాహాముకు దేవుడు పిలిపించాడు, నీ స్వజనులను, నీ సొంత ఇంటి వారిని, నీ బంధువులను విడిచిపెట్టి బయటికి రా అన్నాడు. బయటకు వచ్చినప్పుడు ఏమైనా డబ్బు మూట పట్టుకొచ్చాడా? చెప్పండి, ఏమైనా పట్టుకొచ్చాడా? ఏమైనా ఆస్తి ఐశ్వర్యం ఉందా? ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరే. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, మధ్యలో చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, అంతము వరకు నడిపించే దేవుడు. నమ్మాడు. యజమానుడు సాక్ష్యం, ఆ పనివాడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆదికాండం
24వ అధ్యాయం 34వ వచనములో దేవుడైన యెహోవా నా యజమానుడైన అబ్రహామును ఆశీర్వదించను బహుగా. చదవమ్మా. అంతటా అతడు ఇట్లా నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. చాలు అమ్మ. ఏంటి ఆశీర్వదించాలల్లా, బహుగా ఆశీర్వదించే. ఎలియాజరు ఎలాగొచ్చే, అబ్రాహాము ఏ స్థితిలో నుండి బయటకు వచ్చే, ఎలాగ దీవించబడ్డాడు, ఇవన్నీ దాసుడు అబ్రాహాము పనివాడు చూచే అంటున్నాడు. వర్ధిల్లేడు. నా యందు నమ్మిక ఉంచు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న దరిద్రత తాత్కాలికమే. ఆ దరిద్రత నుంచి విడిపించి ఒక దినాన్ని నిన్ను ఆశీర్వదించినప్పుడు నీకు నేనేనా ఇలాగ ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేనేనా ఇలాగా దీవించబడిన వ్యక్తిని, నీ కనులకే ఆశ్చర్యం కలిగించే రీతిగా ఇది కళ నిజమా అన్న రీతిగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అమ్మా, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక ఇంతకు మునుపు చెప్పాను. ఓరల్ రాబర్ట్ 1948 ఆ టైంలో టీబీ వచ్చింది. టీబీకి ఆ రోజుల్లో మందు లేదు. చాలా బీద రైతు కుటుంబంలో పుట్టాడు. ఇంకా డాక్టర్లు చనిపోతారని చెప్పాడు. వారికి ఉన్న డబ్బు కాస్త ఖర్చు పెట్టాడు. బీద స్థితి, ఇక్కడ బీద స్థితి. అయితే ఒక సేవకుని స్వస్థత కూడికలలో స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత స్వస్థపరిచిన దేవునికి నా జీవితాన్ని అంకితం చేసుకోవాలని సేవకుడిగా మార్చబడ్డాడు. సేవ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయనకు ఒక దర్శనం కలిగింది. నేను ఒక బైబిల్ కాలేజీ పెట్టాలి, ఆర్పనేజ్ నడిపించాలి అన్న దర్శనం. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. అది దరిదాపు ఒక 40 అంతస్తుల బంగ్లా, టవర్, 40 అంతస్తులు బ్యాంక్. అందులో బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ దమ్మట సొత్తు. ఎప్పుడైతే ఓరల్ రాబర్ట్ వచ్చాడో, సావకుడు వచ్చాడంటే ఏం చేస్తారండి మేనేజర్, కాఫీ ఆఫర్ చేశాడు. కాఫీ పిలిచి కాఫీ తాగుతూ మేనేజర్తో అంటున్నాడండి, మేనేజర్ గారు ఈ బిల్డింగ్ అమ్ముతారా, ఈ టవర్ అన్నాడు. ఎందుకు రాబర్ట్ అడుగుతున్నా అంటే, అమ్మితే నేను కొనుక్కుందామని. చాలా కోపం వచ్చిందంట. ఆయన వేసుకున్న కోటుకు 3-4 కన్నాలు ఉన్నాయి. చిరిగిపోయిన కోటు వేసుకున్నా. చెడాపడా తిట్టాడట. వరల్, నువ్వు వేసుకున్న కోటుకి ఎన్ని కన్నాలు ఉన్నాయో చూడు. నీ వేసుకోవడానికి సరైన బట్టలే లేవు. ఈ 40 అంతస్తుల బంగ్లా నువ్వు కొంటావా అని తిట్టు ఆపకుండా తిట్టి పంపాడట. అయితే ఓరల్ రాబర్ట్ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను నీ సావార్థమే అడిగాను. ఒక 5-6 నెలలు ప్రార్థన చేసి ఒకరోజు కొద్దిగా సనుక్కుంటూ, ప్రభువా 6 మాసాల నుంచి ప్రార్థన చేస్తున్నా, జవాబు రాలేదు ఏంటి? ఓరల్ రాబర్ట్ మిసెస్ చాలా విశ్వాసం. మిసెస్ ఆ ప్రార్థన సనుక్కోవటం విని, ఓరల్, వై యు ఆర్ మర్మరింగ్, ఎందుకు నువ్వు సనుక్కుంటున్నావు? దేవుడు ఏం చెప్పాడు? ప్రార్థనలో ఏదైతే అడిగి ఉన్నారో పొంది ఉన్నానని నమ్మండి, అది నీకు దొరుకుతుందని మార్కు 11:24 చెప్పాడు కదా. ఆల్రెడీ ఇచ్చాడని ఎందుకు నమ్మట్లేదు నువ్వు? ఈరోజు వెళ్ళు, ఆ బ్యాంక్ గేట్లు పట్టుకో, ఐ క్లెయిమ్ టోటల్ బిల్డింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ప్రార్థన చేసిరా. రాత్రి 9 గంటలకు వెళ్ళాడు. ఆ 2 గేట్లు పట్టుకొని క్లెయిమ్ చేశాడు. వచ్చాడు. ఇంకా ఆ సంగతి మర్చిపోయాడండి. ఇచ్చేసాడన్న విశ్వాసం వచ్చిందండి. 3 మాసాల తర్వాత బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే ఎవరన్నా అంటే మేనేజర్, బ్యాంక్ మేనేజర్. ఎందుకు ఫోన్ చేశారు అని, ఇంకా అనక మునిపే బిల్డింగ్ అమ్ముతారా? అమ్ముతున్నా అండి. నీకెలా తెలిసింది అని అడిగాడు.
లేకపోతే నువ్వు నాకు ప్రార్థన, నాకు ఫోన్ ఎందుకు చేస్తావు? ఆ బిల్డింగ్ టోటలు లోన్ ఇచ్చి ఆయన చేతికి ఆన్వర్డ్ చేసి ఇచ్చేసాడు. అమ్మా, ఈరోజు ద ఫస్ట్ ప్రేయర్ టవర్ ఇన్ ద వరల్డ్, ద ఫస్ట్ అటానమస్ యూనివర్సిటీ, క్రిస్టియన్ యూనివర్సిటీ ప్రపంచంలో ఓరల్ రాబర్ట్. మీరు ఇంటికి పోయి ఒక్లామా సిటీ ఓరల్ రాబర్ట్ కొడితే ఆయన ప్రాజెక్ట్స్ అన్నీ వస్తాయి, చూచి ఆశ్చర్యపోతాం. కడుబీదవాడు దినకరణ్ గారు ప్రేయర్ టవర్ కానీ, ఈవెన్ కారుణ్య కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఇవన్నీ కాపీడ్ బై ఓరల్ రాబర్ట్. అన్ని ఓరల్ రాబర్ట్ చూసి ఆ దర్శనం పెట్టుకున్నాడు ఆయన. ప్రపంచంలో మొట్టమొదట ప్రేయర్ టవర్ కట్టిన వ్యక్తి ఆయన. ఎవరు? దరిద్రుడు, వేసుకోవటానికి సరైన వస్త్రం కూడా లేదు. ఆయన ఇన్స్పిరేషన్ ఓరల్ రాబర్ట్ దినకరణ్ గారు. ఇక్కడ అంటున్నాడు, నన్ను నమ్ముకో, నువ్వు వర్ధిల్లుతావు. అమ్మా, 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనములో, భక్తుడైన దావీదు ఒక గొర్రెలు కాసుకునేవాడు, తండ్రి దృష్టిలో కూడా విలువలే, చాలా ఇంట్లో చాలా హీన దశ. అన్నలు కూడా దావీదును పట్టించుకోలే. మనందరికీ తెలుసు కదా, గొలియాతు దగ్గర చూడటానికి వస్తే యుద్ధం చూడటానికి వచ్చామని తిట్టారు. అలాంటి దావీదు దేవుని నమ్ముకున్నాడు, అంతకంతకు వర్ధిల్లేడు. 2 సమూయేలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి ఎలాగా వర్ధిల్లాడు? ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను నమ్ముకున్నవాడు వర్ధిల్లుతాడు. అదే 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనములో, సౌలు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోయాడు, దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అయితే సౌలు నానాటికి నీరసించిపోతూ ఉంటే దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. 3:1 చదవమ్మ. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. అమ్మా, ఎందుకు అంతకంతకు ప్రబలేడు? నమ్మాడు. సంగమా, శ్రమలో నన్ను నమ్ము. లోకరీతిగా నువ్వు దరిద్రుడైనా నన్ను నమ్ముకో. శోధనలో నా యందు నిలబడు. నన్ను నమ్మితే, నన్ను నమ్మిన వారిని నేను విడిచిపెట్టే దేవుడు కాదు. వర్ధిల్లుతారు. 4. అదే సామెతలు 29:25. యెహోవాను నమ్ముకుని వారు సురక్షితముగా ఉందురు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అమ్మా, ఎలాగుంటావు? ఏ దుష్టుడు నిన్ను ముట్టలేడు, ఏ ప్రమాదం నీకు సంభవించదు, ఏ ఆపద నీకు కలగదు. సురక్షితంగా ఉంటావు. బయటికి వెళ్ళిన నీవు సురక్షితంగా ఇంటికి వస్తావు. ఏ దుష్టుడు కూడా నిన్ను తాకలేడు, ఏ శత్రువు కూడా నీకు హాని చేయలేడు. ఆయనను నమ్ముకున్నావు నీవు. అమ్మా, అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ 269 మంది ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓడ తుఫాను తాకిడికి గురయ్యింది. ఆఖరికి సూర్యుడు కూడా వారికి కనబడలేదు. కట్టిక చీకటి ఆవరించింది. అయితే పౌలు అంటున్నాడు, ఓడలో ఉన్న నావికులు, ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వారంతా కూడా ప్రాణము అరచేతిలో పెట్టి బతుకుతూ ఉంటే, ఇక్కడ అన్నా, దేవుడు నాకు మాట్లాడాడు, నేను ఆయన నమ్ముతూ ఉన్నా. మీలో ఏ ఒక్కరికి, ఓడకు గాని మీలో ఉన్న వారికి గాని ఎలాంటి హాని కలగదు, ఏ మరణము సంభవించదు. చదువమ్మ 27:22. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవడి వాడను, ఎవని అలా కొంచెం ఏమన్నాడు? ఎవ్వరికి హాని కలగదు. ఎలా చెప్తున్నాడు? గడిచిన రాత్రి దూత వచ్చి నాతో మాట్లాడింది నేను నమ్ముచూ ఉన్నా. 25వ వచనం. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. చాలు అమ్మా, ఇప్పుడు పౌలు గారు నమ్మారు,
ఇప్పుడు 14 దినాలు వారు భోజనం కూడా చేయలే. ఇప్పుడు చెప్పండి, తర్వాత అధ్యాయం అంతా చదువుకుంటే ఒక్కడు దాలే, ఒక్కడు ఆకలి బాధగానేడు. అందరు ఒడ్డుకు చేరారు. కారణం సురక్షితంగా వెళ్ళే నమ్మేడు ఒక్కడు. ఒక్కని నమ్మకాన్ని బట్టి 269 మంది ఓడలో ఉన్న వారిని అందరినీ దేవుడు కాపాడాడు. దైవజనుడు ఒక్క నమ్మకాన్ని బట్టి సంఘాన్ని దేవుడు కాపాడుతాడు. కుటుంబంలో తల్లి నమ్మకస్తురాలైతే, తండ్రి నమ్మకస్తురాలైతే ఆ నమ్మకత్వాన్ని బట్టి బిడ్డలు సురక్షితంగా బయటికి వెళ్ళిన వారు వస్తారు. నన్ను నమ్ముకుంటే సురక్షితంగా ఉంటావు. శ్రమలను చూచి కుంగిపోవద్దు, కష్టాలు చూచి కన్నీరు కార్చవద్దు, సురక్షితంగా ఉంటావు. అమ్మా, చాలా రోజుల క్రితం నేను ఒక ఫోటో ఒకటి చూశాను. ఆ ఫోటోలో చాలా చక్కటి అదృశ్యమైన ఫోటో. భయంకరమైనటువంటి వర్షం కురుస్తుంది. పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతూ ఉన్నాయి. ఆ చెట్టు త్వరలో ఒక పక్షి అలా ఆ త్వరలో కూర్చొని ఆ తుఫాను పడుతూ ఉంటే, చెట్లన్నీ కూలిపోతూ ఉంటే, కొమ్మలన్నీ కూడా ఇరిగిపోతూ ఉంటే ఆ లోపల ఇలా కూర్చొని చూస్తూ ఉంది. నాకు చాలా చక్కగా అనిపించింది. ఇప్పుడు చెట్లు కూలిపోతున్నాయి, మా వేళ్లతో సహా కూలిపోతున్నాయి, మానులు విరిగిపోతున్నాయి. ఈ పక్షికుండే ధైర్యం ఏంటి? నేను సురక్షితంగా ఉంటా. ధైర్యం ఏంటి? ఈ చెట్టు కూలిపోయినా దేవుడు నాకు రెక్కలిచ్చాడు, నేను ఎగిరిపోతా. ఈ అపాయం నుంచి, ఈ ఆపద నుంచి నన్ను ఎవరు కూడా ముట్టలేరు. ఈ ఆపదలో, అపాయములో నేను చావను. నాకు దేవుడు రెక్కలిచ్చాడు. ఎగిరిపోయి నన్ను నేను కాపాడుకుంటా. అబ్బా, సీనండి, బా ఎంత మంచిగా అనిపించిందంటే నాకు. భలే ఇక్కడ అంటున్నాడు, సురక్షితముగా. ఒక్క పౌలు సరుకులన్నీ పడేశారు, తినటానికి తిండి కూడా వారికి లేదు. 14 రోజులు పస్తు ఉన్నాడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, నాతో దేవుడు మాట్లాడాడు, నేను నమ్ముతూ ఉన్నా, మీలో ఒక్కరికి కూడా ఏ హాని కలగదు, సురక్షితంగా ఒడ్డుకు చేరతాం. తల్లిదండ్రులారా, మీరు నమ్మిక ఉంచితే మీ కుటుంబాన్ని దేవుడు సురక్షితంగా ఉంచుతాడు. ఇది 4వ ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదం 125 మొదటి చరణములో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచుండు సియోను కొండవలె ఉంటారట. చదవమ్మా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఎలాగుంటారంట? కొండ అంటే, కొండ అంటే ఏంటి? స్థిరత్వానికి సాదృశ్యం. కొండ మీద వరదలు వచ్చిన, తుఫాను వచ్చిన, గాలి వచ్చిన కదలదది. అంటే ఇక్కడ నువ్వు నన్ను నమ్ముకో, ఈ శ్రమలు నిన్ను ముంచవు, ఈ కష్టాల కడలలో నీవు ఒడ్డుకు చేరుతావు. ఇవేమీ కూడా నీకు హాని చెయ్యదు, నిన్ను తాకదు, స్థిరత్వం కలిగి ఉంటావు. ఈరోజు చాలా మంది ప్రార్థనలో స్థిరత్వం లేదు అంటారు. రోజుకి నేను 1 గంట ప్రార్థన చేస్తాను, ఓ 4-5 రోజులు చేస్తారు. వాక్య ధ్యానములో స్థిరత్వం ఉండదు, సంఘ సావాసంలో స్థిరత్వం ఉండదు. ఇక్కడ అంటున్నాడు, నన్ను నమ్ముకుంటే స్థిరత్వాన్ని నీకు కలుగజేస్తాను. కదిలిపోవు, నువ్వు చలించవు, అటు ఇటు ఊగవు, ఊగిసలాడే మనస్తత్వం నీకుండదు. నీ ప్రార్థన, నీ విశ్వాసం, వీటన్నిటిలో కూడా నిన్నెవ్వరూ కదిలించలేరు. భక్తుడైన దావీదు చక్కని మాట మాట్లాడతాడు. చదవమ్మా. 21 కీర్తన 7వ చరణములో ఇక్కడ అంటున్నాడు, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నేను కదలను. 21:7. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు,
సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. చాలు అమ్మ, ఎలాగుంటాడంట? ఇక్కడ ఏమన్నాడు? నన్ను నమ్ముకున్న వారు కొండ లెక్క కదలక ఉంటారు. ఇక్కడ భక్తుడైన దావీదు, శత్రువు నన్ను చుట్టుముట్టినా, శ్రమలు నన్ను చుట్టుముట్టినా, మరణమే సంభవించినా నేను కదలను. ఎలాగా అమ్మ? గొర్రెల కాపరిగా అంటలేదు. అక్కడ ఏమన్నాడు? రాజు సైన్యాన్ని నమ్మలేదు, ఆయుధాలను నమ్మలేదు, తన బలగాన్ని నమ్మలే, తన శక్తి సామర్థ్యాన్ని నమ్మలే. యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కనుక ప్రార్థనలో, విశ్వాస జీవితంలో, శోధనలో, కష్టాలలో, కడలలో అన్నిట్లో కదలక ఉన్నాను స్థిరముగా. ఈరోజు చూడండి, యోబు ఉన్నాడు. అన్నీ ఉన్నటప్పుడు చక్కగా స్తుతించారు. యోబు భార్య కష్టం రాగానేమంది? ఇంకేం దేవుడయ్యా, తిట్టి చావు, యథార్థతను విడిచిపెట్టు. ఏంటి ఆ భక్తి? ఏంటి? కదిలే భక్తి. కొంతమంది చూడండి, ఇసుక చూడండి, గాలిస్తే ఎగిరిపోతుంది. అందుకే దేవుడు విశ్వాసుల్లో పోల్చినప్పుడు కొండతో పోల్చి, కొండ ఏ రీతిగా కదలకుండా స్థిరంగా ఉంటుందో, నీ విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, సంఘ సావాసంలో, ఆత్మీయతలో స్థిరంగా ఉండు. బా అండి, ఈరోజు నుంచి కోపపడినవారు కదా, ఎవరైనా తిట్టినా అస్సలేం మాట్లాడు. కొద్ది రోజులే ఏంటి? నమ్ముటలేదు. ఆయన యందు నమ్మిక ఉంచినవాడు కదలకుండా ఉంటాడు, స్థిరత్వంగా ఉంటాడు. హెబ్రీ 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందమ్మా, 26, 27లోనండి. ఇంకా ఒక మారు నేను నిన్ను కదిలిస్తానంటున్నాడు. చదవం మరి. నేను ఇంకొకసారి భూమిని అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు ఏమన్నాడు? ఇంకొకసారి భూమిని కదిలిస్తాను. అమ్మా, ఇప్పుడు శ్రమలు కావాలని ఎవడు కోరుకోడు. శ్రమలు వద్దంట, శోధన వద్దంట. ఇప్పుడు అరబ్ కంట్రీలో పెట్రోల్ బావులు ఎలాగ బయటకు వచ్చాయో తెలుసండి? తెలుసా? చాలా సంవత్సరాల క్రితం భయంకరమైన భూకంపాలు కలిగాయి. ఈ భూకంపాలకి చాలా మంది చనిపోయారు, చాలా భవనాలు కూలిపోయాయి. భూకంపం ఎవరికి ఇష్టం ఉండదు. ఆ భూమి కదిలినప్పుడు భూగర్భంలో దాచబడిన పెట్రోల్ గనులు బయటకు వచ్చాయి. అమ్మా, దేవుడు అంటున్నాడు, ఇంకొక మారు కదిలిస్తా. ఎందుకు? నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా? భక్తిలో స్థిరంగా ఉన్నావా? ఆత్మీయతలో స్థిరంగా ఉన్నావా? పరిశుద్ధతలో స్థిరంగా ఉన్నావా? వాక్యం చదువుటలో స్థిరంగా ఉన్నావా? వాక్యానుసారంగా జీవించటంలో స్థిరంగా ఉన్నావా? నీ స్థిరత్వాన్ని పరీక్షించడానికి కదిలిస్తా. నమ్మిక ఉంచు. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, కదలను నేను. రాజు యెహోవా యందు నమ్మిక ఉంచాడు. ఆయన నమ్మిక ఉంచితే, సంగమా, మరణము వరకు నమ్మకం ఉంచు. స్పృహ సంగమా, నువ్వు కదలవు. ఇంకా నిన్నెవడు ఏం చేయలే. ఏ తుఫాను, ఏ సుడిగుండాలు నిన్ను ముంచలే, ఏ వరదలు నిన్ను తాకలే. స్థిరంగా ఉంటావు. యెషయా 26వ అధ్యాయం 3వ వచనం ఇక్కడ అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకుందునో వారిని నీవు పూర్ణ శాంతి కలవానిగా చేయదు. ఎలా అనగా, అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. చూడండి, దేవుని యందు నమ్మిక ఉంచేవాడు ఎంత స్థిరంగా ఉంటాడో తెలుసండి. చుట్టూ సమస్యలు ఎన్నున్నా, ఇప్పుడు ఆంధ్ర సీఎం జగన్ లండన్ వెళ్తూ ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా?
ఖచ్చితంగా నేను గెలుస్తాను. మునుపటి కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాను. ఎలాగా నమ్మిక ఉంచాడు. అందరు ఏకమైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు విరోధి ఎవరు? ఇక్కడ అంటున్నాడు శాంతి, నెమ్మది. ఇప్పుడు ఆయన ఎంత నమ్మిక ఉంచలేకపోతే నెమ్మది ఉండదు. అమ్మో, ఈ శ్రమలలో నన్ను ముంచేస్తుందేమో, ఈ కష్టాలలో నేను కూరుకుపోతానేమో, ఈ అప్పుల్లో కూరుకుపోతానేమో, బయటికి వచ్చే ఆస్కారం లేదేమో, తప్పించబడే ఆస్కారం లేదేమో. నమ్మిక కలిగిన వీటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు అంటున్నాడు. శాంతి కలిగి ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ అంటున్నాడు, నన్ను నమ్ముకున్నవాడు పూర్ణ శాంతి. అందుకే యేసు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకములో ఈ శాంతి ఎక్కడా దొరకదు. చదవండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకంలో ఎక్కడ లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. ఇప్పుడు డబ్బున్న వాడికి శాంతి లేదంటే, అధికారం ఉన్న వాడికి శాంతి లే, అతి ఐశ్వర్యం ఉన్న వాడికి శాంతి లే. దేవుని నమ్ముకున్నవాడు, మీరు చూడండి, కూలోడు దేవుని నమ్ముకున్నా ఎంత చక్కగా ప్రశాంతంగా నిద్రపోతాడు. బాగా డబ్బున్నవాడు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి రైడ్ చేస్తాడేమో, ఈ డబ్బంతా ఎవడన్నా దొంగలు వచ్చి ఎత్తుకుపోతారేమో, ఈ పదవి పోతుందేమో. దేవుని నమ్ముకున్నవాడు ఏమీ లేకపోయినా శాంతిగా నిద్రపోతాడు. ఇక్కడ అంటున్నాడు, నమ్ముకుంటే శాంతిగా ఉంటావు. ఎన్నోదమ్మది 5 6 కీర్తన 37:5, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. 37:5, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అమ్మా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు, నా పిల్లలు చదువులు కంప్లీట్ అయిపోయి ఉద్యోగాలు దొరకలేదు. ఇక్కడ అంటున్నాడు, కొందరు ధనాన్ని నమ్ముకుంటారు. ఇక్కడ అంటున్నాడు, నీ మార్గాన్ని నాకు అప్పగించు, నీ బిడ్డలను నా సన్నిధిలో పెట్టు, నా సన్నిధికి తీసుకొని రా. వారి గురించి నువ్వు చింతించవలసిన పనులే, చింతించే దేవుడు నేను ఉన్నాను. ధనమును నమ్ముకుంటే పాడైపోతావు. చదువమ్మది అండర్లైన్ చేసుకోండి. సామెతలు 11:28. కొందరు ధనాన్ని నమ్ముకుంటారు, నాకేం బోల్ డబ్బు ఉంది. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. చాలు అమ్మ, ఏంటంట పాడైపోతాడు ధనం నమ్ముకున్నవాడు. ఆ ధనం అక్కడికి రాదు. నేను అంటున్నాడు, నన్ను నమ్ముకో, నీ మార్గాలు నాకు అప్పగించు, నీ పనులు నా మీద పెట్టు. నీ ఉద్యోగం లేదా, ఉన్నత ఉద్యోగం నేను ఇస్తాను. నీ పిల్లలకి మంచి సంబంధాలు కావాలా, లోకం వైపు వెళ్ళొద్దు. లోకం వైపు వెళ్ళటం అంటే కొంతమంది ప్రార్థన చేస్తానంటారు, మళ్ళీ సేవ చేస్తానంటారు, పేరు చెప్పకూడదు కానీ అక్కడికి వెళ్ళి కట్నాలు మాట్లాడతారు. ఏంటి వీళ్ళు ఎవరు నమ్ముకున్నారమ్మా? డబ్బుని. ఇప్పుడు సేవ చేస్తున్నవాడు ఎవడైనా, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు ఎవడైనా, అవతలకి కట్నం అడిగితే ఏమనాలి? బాబు, ఇది వాక్యానికి వ్యతిరేకం అంటే వీళ్ళు ఆఫ్ నాలెడ్జ్, సంపూర్ణమైన నమ్మకత్వం లేదా. సగం లోకం, సగం దేవుడు, సగం భక్తి, సగం నీతి, సగం అవినీతి, సగం పరిశుద్ధత, సగం అపవిత్రత.
ఇలాంటి భక్తి దేవునికి ఇష్టం ఉండదు, ఉమ్ము వేస్తాడు. ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను నేను, పైసా కట్నం లేకుండా. వాళ్ళకి అదే చెప్పే, అమ్మ నీకు హృదయపూర్వకంగా ఇవ్వాలంటే ఇవ్వండి, అవతల కట్నం అడుగుతాడంటే ఇక్కడ అంటున్నాడు, నన్ను నమ్ము, నీ కార్యము సఫలపరుస్తాను. ఒక జరిగిన సంఘటన కూడా చెప్తాను. మీ దగ్గరికి కూడా జ్యోతి ఉన్నటప్పుడు ఒక కుర్రోడు వచ్చాడు, వినోద్ ఆ కుర్రోడు పేరు. వాళ్ళ చెల్లి పద్మ నాయుళ్ళు. కుటుంబం అంతా అప్పులు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నారు. ఎవరో మా ఇంటి గురించి చెప్పారు. అప్పుడు మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే ఇలాగా, సాటర్డే ఈవినింగ్ వాక్యం చెప్పేవాడిని, సాటర్డే కూడుకునేవారు. అక్కడికి వెళ్ళండి మీకు నెమ్మది కలుగుతుంది అని వచ్చారు. వాక్యం విన్నారు, వారికి ఒక నిరీక్షణ కలిగింది. దేవుడు అద్భుతాల మీద అద్భుతాలు చేసి వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతం ఎంత ఫాస్ట్గా జరిగిందంటే, కారణం ఏంటంటే నేను ఏది చెప్తే అది పాటించాను. చెల్లికి సంబంధం వచ్చింది, చెల్లి ఎంసీ చేసింది. ఆ రోజుల్లో తెనాలి నుంచి సంబంధం వచ్చింది. కుర్రోడు సత్యం కంప్యూటర్స్లో జాబ్ వచ్చేది. వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ మదర్ పేరు జానకి వచ్చి, బ్రదర్ సంబంధం వచ్చింది, కట్న కానుకలు మేము ఇచ్చుకోలేము, ఎలాగా? అమ్మ నీ నోటితో మాట అనొద్దు, ₹1 లేకుండా దేవుడు చేస్తాడు. సరే పెళ్లి ఫిక్స్ అయింది. ఆ కుర్రోడికి పాప నచ్చింది. వాళ్ళ అమ్మ అందంట, రే ఎంత ఉద్యోగం చేస్తున్నావు, ఏమీ లేకుండా ఏట్రా, ఓ 3 లక్షలైనా అట్లీస్ట్ అడిగాను. ఓ 10 years క్రితం 15 years క్రితం 3 లక్షలు అంటే ఎక్కువ కదండి. ₹1 లేదు వీళ్ళ దగ్గర. ఈయన ఫోన్ చేసి ఎవరైతే నచ్చిందో అమ్మాయికి, అమ్మ మా అమ్మ 3 లక్షలు అడగమన్నది, మీ దగ్గర లేవని నాకు తెలుసు, నేను నీ పేరు మీద 3 lakhs బ్యాంకులో వేస్తాను, చూపించు. చూడండి, నమ్మితే నీ మార్గము యెహోవాకు అప్పగించు. నీ బిడ్డల పెళ్లిలా ఆయన ఎలాంటి దేవుడు? సముద్రములో మార్గాలు ఏర్పరిచే దేవుడు. మార్గాలన్నీ మూయబడితే గోడలు బద్దలు కొట్టే దేవుడు. ఎరుకో దారాలు మూయబడ్డాయి. వారు అనుకున్నారు మేము ఎరుకో దాటి వెళ్ళటానికి దుర్భేద్యమైన గోడలు ఇవి. గోడలు బద్దలు కొట్టాడు, విశాలమైన ద్వారం ఏర్పడింది. ఆయనను నమ్ముకో. ఒకవేళ ధనాన్ని నమ్ముకుంటే, అమ్మ మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనములో, ఆస్తిని నమ్ముకున్న వాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. 10:24. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఏమన్నాడండి? బాబు నాకే పొలాలున్నాయి, ఎన్నో బంగ్లాలున్నాయి, బ్యాంకులో డబ్బు ఉంది, ఇవేమి నీకు అనారోగ్యం వచ్చినప్పుడు పని చేయదు, కష్టం వచ్చినప్పుడు పని చేయదు. మీకు తెలుసు 200 కోట్ల ప్రాపర్టీ ఉన్నవాడు, మీకు తెలుసు కదా, ఎవరు మిర్యాలగూడలో లవ్ కేసులో ఒకే కూతురు ఏమైంది, అల్లుడిని చంపాడు, తర్వాత ఆయన కూడా హైదరాబాద్లోనే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. 200 కోట్ల ఆస్తి తెలుసు కదా, అందులో వచ్చింది. ఏదో ప్రణయ పేరు, ఆస్తుంది 200 కోట్లు. అన్నాడు, ధనమును నమ్ముకున్నవాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. అమ్మా ఎవరిని నమ్ముకోవాలంట? అది 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం ఇక్కడ అంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సమస్తమును తనకు ధారాళముగా దయచే దేవుని యందు నమ్మిక ఎంచమని ఆజ్ఞాపించుము. చదవమ్మా.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక ఒక నిమిషం. ఈ ధనాన్ని అస్థిరం అన్నాడు, దానందు నమ్మిక ఉంచొద్దు అంటున్నాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడని. ఎవరందు నమ్మిక ఉంచాలట? దేవుని. ఇప్పుడు ఆకాను నమ్మేడు ధనాన్ని, ఏమైంది? రాళ్లతో కట్టబడి చంపబడ్డాడు. గేహాజీ నమ్మేడు ధనమును నమ్ముకున్నాడు, ఏమైంది? లేని కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నా యందు నమ్మిక ఉంచు, నీ మార్గాలను నాకు అప్పగించు. నీ బిడ్డలకు పెళ్లిళ్ళు కాలేదా? నీకు ఉద్యోగాలు లేవా? నీకు సొంత ఇళ్ళు లేవా? నేను ఇస్తా, నమ్మిక ఉంచు. చివరిగా పరలోకాన్ని స్వాధీనపరుచుకుంటారు ఆయన నమ్మిక ఉంచు. యెషయా 57:13 నన్ను నమ్ముకునేవారు దేశమును స్వాధీనపరుచుకుందరు, నా పరిశుద్ధ పర్వతమును స్వతంత్రించుకుంది. చదువు 57:13. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. అంటే ఏ పర్వతమ్మా? సియోను పర్వతం. చూడండి, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని వాళ్ళని విడిపించే పరో బానిసత్వం నుంచి. అయితే అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది. ఏం చేశాడు? పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించాడు. తర్వాత వారికి మీదకి శత్రువులు వస్తే దేవుడే వారితో యుద్ధం చేసి శత్రువులను సంహరించే యోద్ధాను వచ్చిందడ్డు. ఏకరాశిగా యోద్ధాను నిలిపాడు. అయితే నమ్మనోళ్ళు ఉన్నారు. వేగు చూసి రండి అని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దను పంపారు. 12 మంది పెద్దలు వెళ్ళే వారేమన్నారు? అమ్మో, వారు నిప్పీలీలు, వారు బలవంతులు, వారిని మనం జయించలేం. ఎన్ని అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయట చూశారు. యోద్ధానుని ఏకరాశిగా నిలుపుట చూచారు. 30 లక్షల మందికి ఆహారం పెట్టుట చూచారు. మాంసం పెట్టుట చూచారు. దాహాన్ని తీర్చుట చూచారు. కానీ బలాన్ని చూశారు, శత్రు బలాన్ని. ఏమైంది? నమ్మని వారు అక్కడే అరణ్యంలోనే రాలిపోయారు. నమ్మిన యెహోషువ, కాలేబు కానానులో అడిగిపెట్టారు. అంటే కానాను పరలోకానికి సదృశ్యం అని అంటున్నాడు. పరలోకానికి తీసుకుని వెళతాను, నిన్ను మధ్యలో విడిచిపెట్టను. చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడవను, ఎడబాయను. గమ్యం చేరేటంతర వరకు చేయి పట్టి నడిపించి పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు. స్ఫుర్మ సంగమా, చూస్తున్నా నీ శ్రమలు, నీ కష్టాలు చూస్తున్నా, శోధనలో ఎలా నిలబట్టావో చూస్తున్నా, శ్రమలలో ఎన్నో ఎలా మహిమపరిచావో చూస్తున్నా. దరిద్రత కలిగినప్పటికీ ఆత్మీయ ఐశ్వర్యం నీలో ఉన్నది. మరణం వరకు నమ్మకంగా ఉండు, పరలోకాన్ని స్వాధీనపరచుకుంటావు. ఈరోజు స్ఫుర్మ సంఘంతో ఆ రోజు మాట్లాడిన దేవుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాడు. నా మీద నమ్మిక ఉంచండి, ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. చివరిగా పరలోకానికి తీసుకొని వెళ్ళి తండ్రి సన్నిధిలో మిమ్మల్ని నిలబెడతాను. నమ్మకంగా ఆయన రాకడ వరకు, మన మరణం వరకు నమ్మకంగా ఉండండి. వచ్చే వారం కిరీటం గురించి ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకో. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, ఎంత గొప్ప ఆధిక్యత స్ఫుర్మ సంఘానికి ఇచ్చావు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు, శ్రమలో నిన్ను స్తుతించారు. దరిద్రత కలిగినప్పటికీ ఆత్మీయంగా ఐశ్వర్యంగా ఉన్నారు. నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు కిరీటం ఇస్తాను వాగ్దానం చేశావు.
ఈరోజు ఆ నమ్మకం కలిగి మేము జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు. దివ్యమైన 7 ఆశీర్వాదాలు మా ముందుంచావు తండ్రి. అవన్నీ పొందుకోవటానికి చాలిన నీ కృప, ఆ నమ్మకత్వం, నీ వాగ్దానాలను విశ్వసించే నమ్మకాన్ని మాలో ఉన్న ప్రతి వారికి దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.